గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఇవాళ సండే, ఇవాళ జస్ట్ క్యాజువల్ డే ఇన్ మై లైఫ్ అనుకుంటున్నా. చూద్దాము, లైక్ ఏమీ ప్లాన్డ్ విజిట్స్ లేవు. చూద్దాం ఇఫ్ సంథింగ్ ఈజ్ స్పాంటేనియస్. అండ్ మెల్బర్న్లో చలి స్టార్ట్ అయింది. మా బెస్ట్ సమ్మర్ టైం అయిపోయినట్టే. ఇంకా నిన్నటి నుంచి చాలా చాలా చల్లగా ఉంది. ఇంక ఇవాళ అయితే ముక్కు అంతా పట్టేసింది. యప్, లెట్స్ గెట్ డౌన్. Now I'm on my way to prepare some green tea. More than any other green tea, I would prefer a matcha green tea because of its high antioxidants. ఎందుకంటే ఇట్ విల్ సపోర్ట్ హార్ట్ హెల్త్ అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ నాకు ఇది చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. ఐ గాట్ అ సెట్ ఆఫ్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఫ్రమ్ కాస్కో. సో ఎవ్రీ మార్నింగ్ అండ్ సమ్టైమ్స్ నైట్ కూడా నేను అది ప్రిఫర్ చేస్తాను. లెట్స్ డూ సమ్ క్విక్ స్కిన్ కేర్. I'm applying some alpha-betaine solution from Ordinary. ఇది స్కార్స్ తగ్గిస్తుంది. నా స్కిన్ రీసెంట్గా బ్రేక్ అవుతుంది. అండ్ ఇప్పుడే కొంచెం క్లైమేట్ కూడా సన్నీ అవుతుంది. సో లెట్స్ గో ఫర్ అ వాక్. Let's put on some eye cream and some sunscreen from Dermaveen. Click on the above link to watch full glam makeup tutorial, especially for beginners. Now I'll change. I'm done with my hair. Now let's head on. క్లైమేట్ కొంచెం ప్లెజెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ సన్ రాగానే ఇంకా ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు స్టెప్ అవుట్. యూజువల్గా నేను ఈవినింగ్స్ సన్సెట్ టైంలో వాక్కి వెళ్తూ ఉంటాను. బట్ ఆ రోజు లైక్ మార్నింగ్స్ చాలా బాగా అనిపించింది. సో మార్నింగే బయటికి వెళ్ళాను. ఇంకా మోర్ ఓవర్ నేను ఇండియాకి అబ్రాడ్కి డిఫరెన్స్ ఏం ఐడెంటిఫై చేశాను అంటే, నేను పర్సనల్గా ఇండియాలో ఈజీ స్టెప్ కౌంట్ 10K క్రాస్ అయిపోతుంది ఎవ్రీడే. బట్ ఇక్కడ పెద్ద ఛాలెంజే. సో బయటికి వెళ్ళకపోతే ఇంకా ఆఫ్ కోర్స్ ఐ కెనాట్ హిట్ 10K. సో అట్లీస్ట్ వన్ టైమ్ ఇన్ అ డే పక్కా బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా జిమ్ ఏంటంటే, ఇప్పుడు మేమున్న ప్లేస్కి అంత యాక్సెసిబుల్ లేదు. సో ఐ హ్యాడ్ టు రిలై ఆన్ మై హస్బెండ్. ఇద్దరికి టైమ్స్ మ్యాచ్ అవ్వవు. సో ఆఫ్ కోర్స్ బయట యాక్టివిటీ ఇంకా చాలా బెటర్. సో యోగా చేసుకొని అట్లీస్ట్ ఒక వాక్కి వస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఆ రోజు మళ్ళీ చినుకులు పడుతుండే. సో ఇంకా నేను తొందరగా ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ మాకు ఒక చిన్న ఈవెంట్ ఉంది టెంపుల్లో. సో ఐమ్ ప్రిపరింగ్ మై సెల్ఫ్ ఫర్ దాట్. మేము రీసెంట్గా ఈ స్టీమ్ ఐరన్కి స్విచ్ అయ్యాము. రెగ్యులర్ ఐరన్ కంటే చాలా బెస్ట్ జాబ్ చేస్తుంది ఇది. అండ్ టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. టీషర్ట్స్కి అయితే ఇంకా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు మై హెయిర్. సో ఈ బ్రష్ సెట్టింగ్తోని వితౌట్ ఎనీ స్ట్రైట్నర్ కొంచెం పాలిష్డ్ లుక్ వస్తుంది.
అండ్ పెద్ద ఈవెంట్ లాగా ఏం కాదు. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ మై మేకప్ సింపుల్. సో బేసిక్ స్కిన్ కేర్ చేసేసుకొని లైట్గా మస్కారా అండ్ లిప్స్టిక్ మాత్రమే పెట్టుకుంటున్నా విత్ అ బింది. అండ్ చిన్నగా లైక్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ ది హోల్ లుక్ సింపుల్. అందుకని బేసిక్ చిన్ని ఇయర్ రింగ్స్ అండ్ దట్స్ ఇట్. అంతే సింపుల్గానే ఉంటుంది లుక్. ఐ గాట్ దిస్ డ్రెస్ స్టిచ్డ్ ఇన్ ఇండియా. నాకు ఇండియన్ వేర్ అంటే ఇష్టము, సేమ్ టైం టెంపుల్ వెళ్ళడం అంటే కూడా ఇష్టము. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. అక్క వి గోట్ సూపర్ టైర్డ్. ఇంకా నేనైతే మంచిగా పడుకున్నాను. చాలా బాగా దర్శనం అయింది. ఇంక ఇవాళ యాదగిరిగుట్ట నుంచి నరసింహస్వామిని తీసుకొని వచ్చారనమాట ఒక ఫ్యామిలీ వాళ్ళు. సో అది ప్రాణ ప్రతిష్ఠ అయింది. సో ప్రజెంట్ దేర్ చాలా బాగా అనిపించింది. అండ్ నిన్న నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. సో అక్కడ నియర్ బై ఏదో సమ్ ర్యాండమ్ స్టోర్లో వి స్నీక్డ్ ఇన్ అండ్ ఐ డిడ్ బై సమ్ స్టఫ్. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దట్ విత్ యూ. ఇది వన్ ఆఫ్ ది ఐటమ్స్. కలర్ఫుల్ ఉంది బట్ స్క్రబ్స్ ఇవి. గిన్నెలు దోమే స్క్రబ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోర్ మ్యాట్. ఇంక ఇవే ఎసెన్షియల్స్ అయిపోతాయి. ఆస్ట్రేలియా వచ్చి ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తుంటే ఎవరి పనులు లేకపోతే ఇట్లనే ఉంటుంది. సో మ్యాట్, డోర్ మ్యాట్. అండ్ ఇవి మైక్రోఫైబర్ క్లాత్స్. అన్నీ పెద్ద పెద్ద క్లాత్స్ ఉన్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. ఇవైతే చాలా ఎక్కువ ప్యాక్ ఉన్నాయి. సో ఏమో చాలా రోజులు వస్తాయి అన్నీ తీసుకున్నా. అండ్ ఐ గాట్ 2 డైరీస్, వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. అందుకనే ఇంకా నాకు ఈ డైరీ నోట్బుక్ అబ్సెషన్ చాలా ఎక్కువ. సో నవ్ యూ నో, ఏమైనా గిఫ్ట్ చేయాలంటే యూ కెన్ బై మీ సమ్ నోట్బుక్స్. సో ఇవి మంచి లెదర్ కవర్ లాంటి, లైక్ ఫాక్స్ లెదర్ లాంటి కవర్ వచ్చేసింది, బైండ్ వచ్చేసింది. సో వెరీ క్యూట్. బేసిక్ లైక్ ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఐ డూ జార్నలింగ్, లైక్ డైలీ జార్నల్ అట్లా చేస్తూ ఉంటా మూడ్ వచ్చినప్పుడు. సో ఐ బాట్ దీస్ 2. అండ్ ఇంకా వాల్ హుక్స్, చాలా థింగ్స్ ఉన్నాయి హ్యాంగ్ చేయడానికి. అండ్ ఇక్కడ కొమాండో హుక్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, బట్ నా దగ్గర కొమాండో గ్లూ ఉంది. సో ఇవి హుక్స్ ఉన్నాయి. సో వాడొచ్చని తీసుకున్నా. అండ్ వాట్ ఎల్స్, మేకప్ స్పంజెస్ దొరికాయి నాకు. ఇవి ఏదో సిలికాన్ లాంటి ఫినిష్, చాలా చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు. సో ఇవి కూడా దొరికాయి. సో ఐ వాట్ దీస్. ఇంకా ఇది మేకప్ స్పాంజ్. సో ఇది వెట్ అండ్ డ్రై స్పాంజ్. సో ఏమో ఉంటాయి కదా అని చెప్పి ఎన్ని మేకప్ స్పాంజెస్ ఉన్నా కానీ తక్కువ. నా దగ్గర 4 అట్లా ఉన్నాయి, ఆల్రెడీ 2 అయిపోయినాయి. అంటే ఏం కాదు, జస్ట్ స్టెయిన్స్ వచ్చేసేస్తాయి. సో వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, అందుకనే తీసుకున్నా. అండ్ ఇది కాకుండా ది మోస్ట్ ఫేవరెట్ బైజ్ ఏంటంటే ఈ ట్రే. సో నా మేకప్ యూజువల్లీ అంతా మేకప్ బ్యాగ్స్లో, పౌచెస్లో అట్లా పెట్టుకున్నాను. నా దగ్గర ఒక చిన్ని ట్రే ఉంది, బట్ ఇట్లా కొంచెం స్పేషియస్ ట్రే అయితే అంత ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని తీసుకున్నా. ఈ ఫినిష్ బాగుంది కదా, గోల్డ్ అట్లా నాకు ఇది నచ్చింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే బాస్కెట్. సో మన స్కూల్ లంచ్ బాక్స్ బాస్కెట్లా ఉంది. బట్ దీని పర్పస్ ఏంటంటే, మాది లైక్ సింగిల్ స్టోరీ హౌస్. ఊరికే నైట్ ఆర్ మార్నింగ్ పైన అన్నీ పెట్టేస్తూ ఉంటాం, ఆర్ కింద నుంచి కొన్ని తీసుకొని వెళ్ళేవి ఉంటాయి, లైక్ బాటిల్, రిమోట్ ఏవో. సో 2 హ్యాండ్స్ సరిపోవట్లేదు మాకు బేసిక్గా. సో ఇది వాడతా అనుకుంటున్నా, అందుకని కొన్నా, చూద్దాం ఎంత వాడతాను. సో దట్స్ ఇట్. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ టెంపుల్లోనే తిన్నాము.
So now it's bedtime. Thank you so much for watching till end. Do not forget to like, share and subscribe. See you until next one. Bye.